హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయేది డ్రమ్ స్టిక్స్, మనకి లెగ్ పీస్లు అంటారు కదా, ఆ చికెన్తో గ్రేవీ అనమాట. దానికి ముందు ఒక పెద్ద ఉల్లిపాయ, ఈ టొమాటోస్ అయితే చెర్రీ టొమాటోస్ అండి, చాలా టేస్ట్ బాగుంటాయి సాలెడ్స్కి అలాంటి వాటికి. కానీ నేను ఈరోజు కూరలో వేసేస్తున్నాను. ఇది నాకు కాస్కోలో ఆర్గానిక్ ప్యాక్ ఇలా దొరుకుతుంది. సో ఇది తీసుకొచ్చి నేను బాగు చేసుకుంటాను. ఈలోపు ప్యాన్ పెట్టుకొని, ఈ ప్యాన్లో జీలకర్ర, ఇంకా లవంగాయలు, దాంతోపాటు దాల్చిన చెక్క, ఇంకా మరాఠీ మొగ్గ, ఇవన్నీ వేసుకొని చక్కగా చిటపటలాడనివ్వాలి. ఇవి వేసుకున్న తర్వాత నూనెలోనే 2 కానీ 3 కానీ పచ్చిమిరపకాయలు వేసుకుంటే కూరకి కొంచెం కారం వస్తుంది. ఆ తర్వాత నేను ఆల్రెడీ చూపించిన ఉల్లిపాయ ఉంటుంది కదా, అది చాప్ చేసుకొని వేసేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయకి సరిపడినంత ఉప్పు, పసుపు వేసుకుని ఈ ఉల్లిపాయని మాత్రం చాలా బాగా వేయించుకోవాలి. టేస్ట్ ఇక్కడి నుంచి కూడా ఉంటుంది. పచ్చి పచ్చిగా వదిలేస్తే కూరకు అంత టేస్ట్ రాదు, గ్రేవీ కూడా ఎక్కువ రాదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. మంచిగా దీనికి ఫ్రై చేసుకుంటాం ఉల్లిపాయని. మూత పెట్టి ఫ్రై చేసుకుంటే చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. అది కూడా ట్రై చేయండి. దీనికి మంచిగా మనము ఫ్రై చేసేసుకుంటున్నాం. ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను టొమాటోస్ అవి కట్ చేసి పెట్టానండి. అవన్నీ కూడా మనం రెడీగా పెట్టుకుంటాము. దాంతోపాటు చికెన్ని కూడా నేను మంచిగా బాగు చేసేసి, నేను ఎలా చేస్తానంటే కొంచెం ఉప్పు, పసుపు, లెమన్ జ్యూస్ కానీ పెరుగు కానీ అవి వేసి క్లీన్ చేస్తాం. దానివల్ల పచ్చి వాసన అనేది పోతుంది అన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లేదు అంటే కూర అంతా పచ్చి వాసన వస్తూనే ఉంటుంది, తినలేము. చక్కగా ఉల్లిపాయ అంతా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ని బాగా చేసుకుని, తర్వాత ఈ కర్రీకి కరివేపాకేనండి, అదే టేస్ట్ కూడా ఫుల్గా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా మంచిగా వేగిపోతుంది. అయితే నేను ఈరోజు చెర్రీ టొమాటోస్ వేయట్లేదండి. సో అందుకని నేను మామూలుగా 2 టొమాటోస్ ఉంటాయి కదా, అవి తీసుకుంటున్నాను. అవి ముక్కలు కట్ చేసేసి నేను కర్రీలోకి వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ టొమాటో మెత్తబడాల్సిన అవసరం అస్సలే లేదండి. దీనికి ఆల్రెడీ మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉంటుందో అది కొంచెం కూడా వాటర్ లేకుండా మీరు చిల్లుల గిన్నెలోనో దేంట్లో అన్నా పెట్టుకుని జాగ్రత్తగా వాడ్చుకోండి. అప్పుడు ఆ ముక్కలను తీసుకొచ్చి ఈ కూరలోకి వేయండి. నీళ్లు ముందుగానే ఉంటే మామూలుగానే చికెన్కి చాలా వాటర్ వస్తుంది, ఇంకా ఎక్కువ వాటర్ వస్తుంది. అందుకని నీళ్ళు వాడ్చుకొని కంపల్సరీగా వేసుకోండి. ఆ తర్వాత నేను వేసింది గొడ్డు కారం అండి, నాన్ వెజ్ కదా అందుకని. దాంతోపాటే గరం మసాలా కూడా. అవన్నీ వేసేసి ఈ ముక్కలకి ఈ ఉల్లిపాయ, టొమాటో, గరం మసాలా, ఇంకా కారము, ఇవన్నీ చక్కగా మసాలా అంతా పట్టుకునేలాగా మనం జాగ్రత్తగా కలుపుకోవాలి. అలా కలపడం కూడా చాలా ఇంపార్టెంట్. ముందు ఉల్లిపాయ వేగడానికి హైలో పెట్టినా ఇప్పుడు అస్సలు పెట్టద్దు. అలా పెడితే ముక్క అడుగంతా మాడిపోతుంది, పైన మాత్రం ఉడకదు. కూర ఎప్పుడైనా కూడా చికెన్ నీళ్ళు వచ్చేంత వరకు మూత పెడతారు. ఆ తర్వాత నుంచి మూత తీసేసి వండాలి. అలా అయితేనే మనకి నీచు వాసన అనేది పోతుందన్నమాట. లేదు కాదు అంటే నీచు వాసన మిగిలిపోతుంది, నాన్ వెజ్ కదా, ఇది ఇంకా మ్యారినేట్ చేయని చికెన్. అందుకని జాగ్రత్తగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం చికెన్ కర్రీ అనేది చేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది. బ్యాచిలర్స్కి, ఫ్లేవర్డ్ రైస్కి అప్పటికప్పుడు చక్కగా ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా మనము చాలా ఫాస్ట్గా ఈ గ్రేవీ కర్రీని మనం ప్రిపేర్ చేయొచ్చు. దీనికి మ్యారినేషన్ అక్కర్లేదు. అదే కాకుండా దీనికి ప్రిపరేషన్ మసాలా పేస్ట్ లాంటివి కూడా అస్సలు అక్కర్లేదు. ఇంకా ఈ కూర గారెలకైతే ఇంకా చాలా బాగుంటుంది. మీరు కంపల్సరీ ఈ కర్రీని ట్రై చేయండి. అయితే నేనైతే ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి చూసుకొని
అన్నీ సరిపోయినాయి అని అనుకున్న తర్వాత స్టవ్ కట్టేస్తాం. మీ దగ్గర కొత్తిమీర ఇలాంటివి ఏమన్నా ఉంటే వేయాలనుకుంటే వేసుకోండి. నేనైతే కరివేపాకే ఈ చికెన్ అంతటికి మంచి ఫ్లేవర్ అందిస్తుందని నేనైతే కరివేపాకు వేయట్లేదు. అంతేనండి, మన చికెన్ కర్రీ చక్కగా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఈరోజు జీరా రైస్తో పేరప్ చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. మీరు గారెలకైనా జీరా రైస్ కన్నా దీన్ని కంపల్సరీ, మళ్ళీ పరాటాలకు కూడా చాలా బాగుంటుందండి. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.